హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది కదా వీడియోస్ పెట్టక, లాంగ్ వీడియోలు. ఇక ఇవైతే ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి, కొంచెం బిజీలో ఉండి వీడియోస్ అయితే పెట్టలేదు. ఇక మీకు అర్థమై ఉంటుంది. గిఫ్ట్ ప్యాకింగ్ అండి ఇవి. ఫ్రూట్స్ను స్వీట్స్ అయితే ప్యాక్ చేయాలి. దానికోసం అని అయితే మేము చాలా షాపులు తిరిగాము. మామూలుగా సిల్వర్ కలర్, జర్మనీ సిల్వర్ అంటారు కదా, అవి తీసుకొచ్చాము. దానిపైన ఇట్లా ఇప్పుడు లేటెస్ట్గా జాలీలు వస్తున్నాయి. ఇంతకుముందేమో మనం మామూలుగా స్టిక్కర్ వేసుకునేది, వై స్టిక్కరు. అలా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది అనేసి మేమైతే ఇక జాలీలు వచ్చినాయి, కలర్స్ బాగున్నాయా చూడండి. ఇవైతే ఇప్పుడు ఫ్రూట్స్ను స్వీట్స్ అయితే ప్యాక్ చేయాలి. ఇంకా పెద్ద టాస్కే ఇవి ప్యాక్ చేయడం అయితే. అవి ఏమో చాలా లోపలికి ఉన్నాయి, ఫ్రూట్స్ పెడితే లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఎలా అని ట్రై చేసి అక్కడ కొంచెం టిష్యూ అవి పేపర్స్ ఉంటే అవి తీసుకొచ్చాము. మామూలుగా చిన్న చిన్న పేపర్స్ కవర్స్ ఉంటాయి కదా, అవి కొన్ని కట్ చేసి వాటిలలో పెట్టి దానిపైన టిష్యూ పెట్టి మళ్ళీ నీట్గా ఫ్రూట్స్ పెట్టాము. చాలా పెద్ద రిస్క్ అయిందండి ఇవి చేయడం అయితే. వీటిని వెతకడమే పెద్ద రిస్క్ అంటే ఈ ప్యాక్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం కిందికి కొంచెం పైకి అలా ఈక్వల్గా ఉండకుండా అయిపోతుంది ఫ్రూట్స్. ఇక మనకంటే అంత రిస్క్ చేయలేము, మనకు రాదులే అంత పని. కానీ ఇక మా అక్క అయితే చేస్తుంది చూడండి. ఇక కొంచెం మొత్తం టిష్యూ పేపర్లు కింద, టిష్యూ పేపర్ని మొయ్యడం అదే పెద్ద హార్డ్ వర్క్. ఎంత వెయిట్ ఉంటుంది అసలు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత వెయిట్ ఉంటుంది. ఏమీ టిష్యూ పేపర్ని మోస్తుంది, అదే పెద్ద హార్డ్ వర్క్లా ఫీల్ అయిపోతుంది. మనం ఏం పని చెయ్యమనుకో, కానీ అక్కడ ఉంటాము మధ్యలో. ఎందుకంటే పని చేసేలాగా ఉండాలి కదా. కాకపోతే నాకంటే ఎక్కువ సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు అనేసి చేద్దామని ట్రై చేస్తాను. కానీ అది ఒకలాగా చేద్దామంటే ఇంకోలాగా అయిపోతుంది. అందుకనేసి నేను ఏ పనిలోకి దూరను. ఇగో అట్లా కొంచెం వేస్ట్ పేపర్స్ కింద వేసి దానిపైన మళ్ళీ టిష్యూస్ వేసి దానిపైన ఫ్రూట్స్ పెట్టాలి మెల్లగా. అంత ఓపిక నాకు లేదండి, ఉండదు కూడా. ఎందుకంటే మనం అంత రిస్క్ తీసుకోలేము. ఇగో చూడండి ఎంత నీట్గా మా అక్క అయితే ఎంత బాగా పెట్టారు చూడండి. టిష్యూస్ వేసి దానిపైన నీట్గా ఫ్రూట్స్ పెట్టి ప్యాక్ చేసింది. ఇగో మొత్తం ఫ్రూట్స్ వరకు అయితే ప్యాక్ చేసింది. తర్వాత స్వీట్లు ఉన్నాయి. ఇగో స్వీట్లు అయితే ప్యాక్ చేయాలి. ఇంకా అవి కొంచెం నిదానంగా చేయాలి కదా, అలా అనేసి మెల్లగా చేస్తుంది స్వీట్లు అయితే. అమ్మో, ఏదైనా ఫంక్షన్ ఉంటేనైతే చాలా రిస్క్ అసలు. మన ఫంక్షన్ అంటే ఇంకా ఎక్కువ బిజీగా ఉంటాం, వేరే వాళ్ళదంటే టైంకి ఉంటాము. కానీ ఇవి ఫ్రూట్స్ చేసినాం. స్వీట్లు చేయడానికే చాలా మెల్లగా, లడ్డూలు ఫ్రెష్ ఉండాలని తీసుకొచ్చాము. అవి ఇలా పట్టుకుంటేనే తొనిగిపోతున్నాయి. ఇక స్వీట్లు, పూలు పెద్ద, మేమైతే అదొక ఇంటి మొత్తం అయిపోయింది. ఆ ప్యాక్ చేయడమే చాలా టైం పట్టింది మాకైతే. చూసారు కదా, మా అత్తయ్య, నేను, మా అక్క, మా చెల్లి అందరం ఒక హాఫ్ డే మొత్తం వీటి ప్యాకింగ్కే పట్టింది. చాలా రిస్క్ చేశాము. అసలు ఇవన్నీ ఎందుకు ఏంటి అనేది మీరు గెస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, దానికోసము ఏం ఫంక్షను ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. లేదంటే నేను నెక్స్ట్ వీడియోని పెడతాను, లాంగ్ వీడియో. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇగో చూడండి ఎంత బాగా నీట్గా ప్యాకింగ్ అయ్యాయో. దీని వెనకాల ఎంత కష్టం ఉందో అది మాకే తెలుసండి. చూడండి, ఇక చాలా నీట్గా వచ్చాయి కదా. మొత్తం నేనే చేసినట్టు బిల్డప్ ఇస్తున్నాను. మా అత్తయ్య, మా అక్క అందరు చేశారు. కానీ బాగున్నాయి కదా, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎక్కడ ఏంటి ఫంక్షన్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాం. కంపల్సరీ ఫాలో అవ్వండి. బాయ్ మరి.